భాష లేదా భాషలు, రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అలాగే సంవత్సరం, ఇయర్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. నేను ఇక్కడ ఈ టేబుల్ మీకు చూడడానికి బాగా అనిపిస్తుంది, గుర్తుపెట్టుకున్నామని సంతోషంగా అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా మీరు గమనించుకోండి. సో ఇక్కడ మనం ఈ రాసుకున్న జాబితాలో ఏబి, జీకే, పిఎంఓ అన్నప్పుడు కేఫర్ సార్ ఇప్పుడైతే ఓకే కాశ్మీరీ గుర్తుంది. మన కే చూసినప్పుడు ఏబి, జీకే, పిఎంఓ అని చూసినప్పుడు కేఫర్ కన్నడనా లేకపోతే కొంకణియా అనే డౌట్ రావద్దు. ఎందుకంటే ఆల్రెడీ కన్నడ ఇక్కడ ఉంది, కొంకణి 1950లో లేదు. కేఫర్ కాశ్మీరీ అది పైన ఉన్నటువంటి భాష, అంటే రాష్ట్రం పైన ఉండింది కదా ఒకప్పుడు ఇండియాలో టాప్లో, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1950 తర్వాత వేరువేరు సందర్భాల్లో వేరువేరు రాజ్యాంగ సవరణల ద్వారా మరొక 8 భాషల్ని గుర్తించారు. అలా గుర్తించబడ్డ భాషల్లో సింధీ అనేటువంటి లాంగ్వేజ్ ని 1967లో 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 1967లో 15th లాంగ్వేజ్ గా గుర్తించారండి 8th షెడ్యూల్లో. ఆ తర్వాత మరొక 3 భాషల్ని 1992లో 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించారు. అవే ఏంటి అంటే కొంకణి, మణిపురి, నేపాలి. ఈ కొంకణి, మణిపురి, నేపాలి అనే భాషల్ని 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో 3 భాషల్ని గుర్తించడం జరిగింది. వీటిని 8వ షెడ్యూల్లో చేర్చారు, కొంకణి, మణిపురి, నేపాలి. ఆ తర్వాత మరొక 4 భాషల్ని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారు. ఇక్కడ అవే ఏంటి అంటే బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. ఈ బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అనేటువంటి 4 భాషల్ని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో పొందుపరచడం జరిగిందండి. ఇవి 8వ షెడ్యూల్కు సంబంధించినటువంటి భాషలు. ఓకేనా? నేపాలీ మన దేశం భాష కాదు, అయినా మనం గుర్తించాం, నేపాలీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి గుర్తించాం. 8వ షెడ్యూల్లో ఉండినటువంటి విదేశీ భాష ఏది అంటే నేపాలీ, గుర్తించాం దాన్ని కూడా కదా. బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. రైట్.